భర్త చనిపోయిన బాధ నుంచి నేరుగా తేరుకుంటుంది జయంతి. ఒక రోజున ఇంట్లో తినటానికి తిండి లేదు, అత్తయ్యకి మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. అదే మా ఆయన ఉంటుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అంతలోనే జయంతి అత్తగారు పార్వతమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి కోళ్ళ, అప్పటి నుండి చూస్తున్నాను దిగాలుగా ఏదో ఆలోచిస్తున్నావు. అది అత్తయ్య, ఆయన చనిపోయినప్పటి నుండి ఇంట్లో తినడానికి మీకు మందులకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈవేళ అయితే అసలు ఇంట్లో కూరగాయలు కూడా లేవు, చివరికి బియ్యం కూడా నిండుకున్నాయి. ఏం చేద్దాం కోళ్ళ, ఆడున్నప్పుడు మనకి ఎట్టాంటి డోకా లేదు. మన పొలంలో ఏదో ఒక పంట వేసేవాడు, కానీ మనం వాడు చనిపోయిన బాధలో ఉండి పొలాన్ని మర్చిపోయాం. ఇప్పుడు పొలం మొత్తం గడ్డితో ఉండి సరే నీళ్లు లేక ఎండిపోయింది. ఇప్పుడు అందులో పంటలు వేసినా సరిగ్గా పండవు. పైగా గడ్డి తీపించడానికి, పొలం దున్నడానికి చాలా డబ్బు ఖర్చు అవుద్ది. ఇప్పుడు మన దగ్గర తినడానికి డబ్బు లేదు, అట్లాంటిది పొలంలో పంట వేయడానికి డబ్బు ఎట్టా వచ్చుద్ది. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? మరి ఎవరైనా డబ్బు సహాయం అడిగి పొలాన్ని బాగు చేద్దామా? అలాగే చెయ్యాలేక. సరే అత్తయ్య, నేను వెళ్ళి ఎవరినైనా కాస్త డబ్బు అప్పుగా అడుగుతాను. ఎవరైనా అప్పు ఇస్తే గనక ఆ డబ్బుతో పొలం పండించుకుందాం అని ఎవరైనా అప్పిస్తారేమోనని ఊళ్ళోకి బయలుదేరింది జయంతి. అప్పుడే తన పక్కింటి సుజాత కనిపిస్తుంది. సుజాత, ఇలా రా ఒకసారి. చెప్పు జయ, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు చిన్న సాయం చేస్తావా సుజాత? నా పొలంలో పంట వేయడానికి కాస్త డబ్బు సాయం చేస్తావా? మళ్ళీ పంట పండగానే ఇచ్చేస్తాను. అయ్యో జయ, ఇంట్లో సరుకులకి ఇమ్మంటే ఇస్తాను గాని పంటకి పెట్టుబడి పెట్టేంత డబ్బు అంటే అంత పైసలు నా దగ్గర లేవు. అవునా? ఏం చేయను సుజాత, మా ఆయన పోయినప్పుడు దగ్గర నుండి ఇల్లు గడవట్లేదు. ఇంట్లో తినటానికి కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే పొలంలో పంట వేస్తే డబ్బులు వస్తాయి కదా అని నిన్ను అప్పడిగాను. జయ, నా బ్రతుకు కూడా నీకు తెలిసిందే కదా. ఇంట్లో వరకైతే నేను సహాయం చేయగలను, కానీ అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేను. సర్లే సుజాత, నీ దగ్గర లేకపోతే నువ్వెలా ఇస్తావులే అని అక్కడి నుంచి ఇంకో వీధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా చాలా మందిని అడిగింది, కానీ ఎవ్వరూ కూడా అప్పివ్వటానికి ముందుకు రాలేదు. ఇక చేసేదేమీ లేక ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి అప్పడగాలని అనుకుంది. ఈ ఊరిలో నన్ను నమ్మి ఎవరు అప్పివ్వడం లేదు. ఇంకా ఊరి పెద్ద భూషణం గారిని అడిగితే ఖచ్చితంగా సాయం చేస్తారు అని అక్కడి నుంచి ఊరి పెద్ద ఇంటి వైపుకు బయలుదేరింది. అలా కాసేపటికి ఊరి పెద్ద ఇంటికి చేరుకొని అయ్యా అయ్యా అని పిలవగానే భూషణం ఇంట్లో నుంచి బయటకొస్తాడు. ఏంటి జయంతి, ఇలా వచ్చా? నాతో ఏమైనా పని పడిందా? అవునయ్యా, మీరు నాకొక సహాయం చేయాలి. మా పొలంలో ఈసారి పంట వేయాలనుకుంటున్నాం, కానీ పొలం మొత్తం గడ్డితో నీళ్లు లేక ఎండిపోయింది. మీరు దయతలిచి నాకు కొంత డబ్బు అప్పిస్తే పంట పండాక మళ్ళీ మీ డబ్బు మీకే ఇచ్చేస్తాను. మీరు కాస్త దయ చూపండి అయ్యా. చూడు జయంతి, పంటకి పెట్టుబడి పెట్టేంత డబ్బు నేనివ్వలేను. అయినా నీకు అంత డబ్బు ఏం చూసి ఇవ్వాలి చెప్పు? అదేంటయ్యా అలా అంటారు? మాకు చేనుంది కదా, కావాలంటే ఆ చేను కాగితాలు మీ దగ్గర పెట్టుకొని కాస్త డబ్బు ఇవ్వండి అయ్యా. ఏంటి, ఆ చేనా? అందులో పంటలే సరిగా పండవు. దాన్ని చూసి నీకంత డబ్బు నేనివ్వలేం జయంతి. ఇక నువ్వు బయలుదేరు. అయ్యా అది జయంతి, నేను చెప్పేది చెప్పాను. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఊరి పెద్ద. జయంతి కూడా చేసేది లేక బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి జయ, అలా దిగులుగా వస్తున్నావు? అది అత్తయ్య, మనల్ని నమ్మి మనకెవరు అప్పివ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? సరే, నువ్వేం బాధపడబాక. ముందు నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరైనా కూరగాయలు తీసుకునిరా. అలాగే అత్తయ్య అని సుజాత ఇంటికి వెళ్ళి కూరగాయలు తెస్తుంది. ఇక వేరే వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని కూరగాయలు సరుకులు తెచ్చుకుంటుంది. అత్తయ్య, ఇదిగోండి, సుజాత ఇంట్లో సొరకాయ తెచ్చాను, మల్లన్నాళ్ళ ఇంట్లో బెండకాయలు తెచ్చా, ఇంకా ఇవి వేరే వాళ్ళ ఇళ్ళలో తెచ్చాను. సరే, నాకు ఇయ్యమ్మా అని అవి తీసుకుని కూరకి సరిపడా ఉంచి మిగిలినవి పెరట్లో వేస్తుంది. ఏంటత్తయ్య, తినడానికే లేదంటే మీరేమో అక్కడికి వెళ్ళేసి వచ్చారు? పిచ్చి మొద్దు, వాటిని వేసింది ఎందుకంటే అవి పెరిగాక కాయలు కాస్తే వాటిని అమ్మైనా బతకొచ్చని. అయ్యో అత్తయ్య, ఒక విషయం మర్చిపోయారు. ఇప్పుడు విత్తనాలు వేస్తే వెంటనే కాయలు రావు, మరి అప్పటి వరకు మన పరిస్థితి? నేనేం తెలివి తక్కువ దాని కాదమ్మా, పెరట్లో కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా వేసా.
ఒక వారంలోగా పూల మొక్కలకు పూలు కాస్తాయి. అవి అమ్ముకుని డబ్బు సంపాదించుకుందాం. అలాగా మన కూలి పనికి కూడా వెళ్ళి డబ్బు సంపాదించవచ్చు. అమ్మో అత్తయ్య, మీది మామూలు బుర్ర కాదు. అలా అత్తగారు పార్వతమ్మ ఆలోచనతో జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. మరుసటి రోజు నుండే వాళ్ళిద్దరూ పని వెతుక్కోవటం మొదలుపెట్టారు. జయ, నువ్వు సుజాతతో కలిసి కూలి పనికి వెళ్ళు. నేను ఇంట్లో ఉండి ఇక్కడ పెరట్లో ఉన్న మొక్కలను చూసుకుంటా. సరే అత్తయ్య, అలాగే వెళ్తాను అని జయంతి అంటుంది. చెప్పినట్టుగానే జయంతి సుజాత సహాయంతో పక్కూర్లో పత్తి చేలో కూలి పనికి వెళ్లటం మొదలుపెట్టింది. పార్వతమ్మ ఇంటి దగ్గరుండి పెరటి మొక్కలకు నీళ్లు పోస్తూ శ్రద్ధగా వాటిని పెంచుతూ ఉంటుంది. ఒక వారం రోజుల తర్వాత, అత్తయ్య అత్తయ్య, చూసారా పూల మొక్కలకి పూలు వచ్చేసాయి. ఎంత బాగున్నాయో. చూసావా జయ, ఇది కష్టానికి తగ్గ ఫలితం. నువ్వు రోజు కూలి పనికి వెళ్తున్నావు, నేనేమో ఇక్కడ మొక్కలతో చిన్న పని పెట్టుకున్నా. అవునత్తయ్య, ఇప్పుడు ఆ పూలను ఏం చేద్దాం? వాటిని తీసి దండలు కట్టేద్దాం. రేపటి నుండి గుడి దగ్గర అమ్ముకుందాం. మన కష్టానికి డబ్బు వచ్చుద్దమ్మా. అప్పట్నుంచి జయంతి కూలి పనికి వెళ్తూ ఉండగా వచ్చిన డబ్బుని, పార్వతమ్మ పూలమ్మి సంపాదిస్తున్న డబ్బుని ఆపదలో ఉన్నా కూడా పక్కన జాగ్రత్తగా దాచుకోవటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ. అలా 2 నెలలు గడిచింది. పెరట్లో వేసిన కూరగాయల మొక్కలకు కాయలు కాయటం మొదలుపెట్టాయి. ఆ కాయలు నమ్మి వచ్చిన డబ్బుకి, కూలి పని డబ్బుకి, పూలమ్ముడు డబ్బు తోడై చేతిలో కొంత డబ్బు చేరింది. జయ, ఇప్పుడు మన దగ్గర పొలాన్ని బాగు చేయడానికి సరిపడా డబ్బుంది. ముందు మనిద్దరం కలిసి పొలంలో పెరిగిన గడ్డిని తొలగిచ్చేద్దామా? సరే అత్తయ్య. పార్వతమ్మ, జయంతి ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లి గంటల తరబడి కష్టపడి మొత్తం గడ్డిని పీకేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పనిముట్లతో పొలాన్ని దున్నారు. ఆ డబ్బుతో మంచి విత్తనాలు కొని పొలంలో వేశారు. అత్తయ్య, మనకి పక్కనున్న భోషణం పొలంలో నీటి పంపు ఉంది. వాళ్ళను కూడా అడిగి కాస్త నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. జయంతి భూషణం గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్తుంది. భూషణం నవ్వుతూ వెటకారంగా, ఓహో, పండని చేనుని బాగు చేస్తున్నారా? సరేలే, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీళ్లు కావాలంటే ఆ నీళ్లకు నాకు డబ్బివ్వాలి. దయచేసి అప్పు అని మాత్రం అడగద్దు. సరేనయ్యా, డబ్బిస్తాం. మంచినీళ్ళకి ఇచ్చినట్టే ఆ నేలకు కూడా ధర కట్టండి. పార్వతమ్మ పట్టుదల చూసి భూషణం ధర నిర్ణయించి పొలానికి నీళ్ళిస్తాడు. కొద్ది రోజులకే పొలంలో వేసిన విత్తనాలు మొలకెత్తాయి. పార్వతమ్మ, జయంతిల కష్టం, పట్టుదల ఫలించాయి. ఎండిపోయినట్లు, గడ్డితో నిండిపోయినట్లు కనిపించిన ఆ పొలం ఇప్పుడు పచ్చని పైరుతో కలకల్లాడుతుంది. కాయలు, గింజలు బాగా పండాయి. అత్తయ్య, చూసారా మన పొలం ఎంత బాగా పండిందో? అవును జయ, నిజంగా మన కష్టం వృధా బాలేదు. పండిన పంటను జయంతి, పార్వతమ్మ సంతకు తీసుకువెళ్లి అమ్ముతారు. ఊహించిన దానికంటే ఎక్కువ ధర రావటంతో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. అత్తయ్య, ఇప్పుడు మన దగ్గర అప్పు తీర్చడానికి మిగిలిన డబ్బుతో ఇంట్లో సరుకులు కొనడానికి సరిపడా డబ్బులు వచ్చాయి. ఈ డబ్బుతో ముందు భూషణం గారి నీళ్ల అప్పు తీర్చేద్దామమ్మా అని వాళ్ళిద్దరూ డబ్బు తీసుకుని భూషణం ఇంటికి వెళ్లారు. ఏంటి, మీ చేన్లో పంట పండిందా? నమ్మలేకపోతున్నానే అని భూషణం ఆశ్చర్యంగా వాళ్ల వైపు చూస్తూ అడిగాడు. అయ్యా, డబ్బు చూసి అప్పిచ్చే దయా మీరు చూపకపోయినా ఈ పేదవారి తెలివిని, కష్టాన్ని దేవుడు చూశాడు. ఇదిగోండి మీకు మేమివ్వాల్సిన డబ్బు అని అంటారు. భూషణానికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇక జయంతి వాళ్ళు భూషణానికి డబ్బు చెల్లించి ఇంటికి వెళ్తారు. చూసావా జయ, పేదారికి ధనం కంటే తెలివే పెద్ద బలం. మనం ఎవరి దగ్గర అప్పు అడగకుండా మన తెలివితో, మన కష్టంతో బ్రతుకు నిలబెట్టుకున్నాం. అవునత్తయ్య, ఈరోజు మీ తెలివితేటల వలన మన కష్టాలు తీరాయి. నా బాధ మొత్తం పోయింది. అలా జయంతి, పార్వతమ్మల పేదరికపు తెలివి మరియు కష్టాన్ని ఊరు మొత్తం కలిసి మెచ్చుకుంది. ఆ రోజు నుండి వాళ్ళ ఇంట్లో తిండికి, డబ్బులకి ఎలాంటి లోటు లేదు. ఇంట్లో కూర్చుని ముసలవ్వ శేషమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నాకేమో జంతికలు తినాలనుంది. ఇంట్లో చూస్తే పిండి లేదు, నూనె లేదు. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న బల్ల మీద ఆహ్వాన పత్రిక చూసింది. అవును, మర్చిపోయా. జమీందారు కూతురు పెళ్లి కది వేళ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా సహాయం చేస్తే తినడానికి ఏమైనా పెడతారుగా.
అని వెంటనే జమీందారు ఇంటి వైపు బయలుదేరింది. కాసేపటికి జమీందారు ఇంటికి చేరుకుంది. చాలు చాలు, ఎక్కడ ఏదో ఒక వంట పనుల్లో దూరితే ఈవేళ నా తిండికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని వంట చేసే దగ్గరికెళ్ళి పనులు చేయటం మొదలుపెట్టింది. అప్పుడే అక్కడ పిండి వంటలు చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగా జంతికలు చేయాలనుకుంటారు. జంతికలు కూడా చెయ్యండి, నాకు జంతికలంటే చాలా ఇష్టం. అటగనయ్యా, తప్పకుండా చేద్దాం అని అంటాడు వంట మనిషి. అంతలోనే జమీందారు వంట దగ్గర పనిచేస్తున్న ముసలవ్వని చూసి, ఏంటి ముసలవ్వ, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు వయసు అయిపోయిందిగా, ఈ పనులన్నీ నువ్వు చేయలేవు. ఏం లేదయ్యా, వంట మనుషులకి కాస్త సాయం చేస్తున్నాను అంతే. అవన్నీ నీకెందుకవ్వా, నువ్వు వెళ్ళి కూర్చో. అయినా ఈ పెళ్ళి పక్కన వాళ్ళది కాదు కదా, నా అనుకునే మనుషులదే కదా. నేనేమైనా డబ్బులకి చేస్తున్నానా? ఊరికే చేస్తున్నానుగా, నన్ను చేయనివ్వండి అని శేషం అంటుంది. ఇక జమీందారు కూడా ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ముసలవ్వ శేషమ్మ వంట మనిషి సత్యంతో, రే సత్యం, జంతికలు నేను చేస్తా గాని మిగతా పనులు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో. నా జంతికల జోలికి మాత్రం నువ్వు రాబాకు, సరేనా? అయ్యో అవ్వ, అన్ని జంతికలు చేయడం నీ వల్ల కాదు గాని నువ్వు పక్కకు తప్పుకో. ఏంటి, నా వల్ల కాదా? సోత్తా ఉండు, చిటికలు అన్నీ చేసేస్తా. అసలు ఇది పెద్దింటవారం, చిన్న తప్పు జరిగినా అయ్యగారు ఊరుకోరవ్వా. అదేం కాదు గాని మన పనులు మనం చేస్తే తప్పు లేదు గాని వెళ్ళి నీ వంట పని నువ్వు చూసుకో, నేను నా జంతికల పని నేను చేస్తా గాని అని ఎవరి సాయం తీసుకోకుండా జంతికలు చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి మళ్ళీ జమీందారు వంట రుచులు చూడ్డానికి వస్తాడు. అరే సత్యం, అన్ని వంటలు రుచి చూసి చెప్తాను, అన్ని రకాల వంటలు ఇలా పెట్టు అని అంటాడు. సత్యం తను చేసిన వంటలన్నీ తీసుకెళ్లి జమీందారు ముందు పెడతాడు. జమీందారు ఒక్కొక్కటిగా అన్నీ రుచి చూసి, అరే సత్యం, పప్పులో ఉప్పు తగ్గింది, రసంలో కారం ఎక్కువైంది, గుత్తి వంకాయలో మసాలా లేదు, ఒకసారి మళ్ళీ అన్నీ సరిచేయి. ఇంతకీ నేను జంతికలు చేయమన్నాను, చేసావా? ముసలవ చేస్తుందయ్య గారు, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అక్కడి నుంచి ముసలవ దగ్గరికి వెళ్ళి జంతికల్ని తీసుకుని వెళ్ళి జమీందారుకి ఇస్తాడు. జమీందారు జంతికల్ని తింటూ, ఆహా, అద్భుతం, అమోఘం, ఈ ముసలవ్వ జంతికలు చాలా బాగా చేసింది అని శేషమ్మ దగ్గరికెళ్ళి ఆమె చేసిన జంతికల రుచి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న ముసలవ్వ ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే సత్యం చేసిన వంటలనే అన్ని వంకలు పెట్టాడని. అమ్మో, ఊరికి పెద్దయ్య గారే నా జంతికల్ని ఎంత పొగిడాడంటే ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి అని తను చేసిన జంతికలు కొని తీసుకొని ఇంటికొస్తుంది. అంతే, మరుసటి రోజు ఉదయాన్నే ముసలవ్వ తన ఇంటి ముందు జంతికల వ్యాపారం మొదలుపెట్టింది. అంతలోనే పెళ్లిలో జంతికలు తిన్న దేవయ్య అక్కడికొస్తాడు. అవ్వా, నిన్న జమీందార్ గారి అమ్మాయి పెళ్లిలో నువ్వేనంటగా జంతికలు చేసింది. ఆ జంతికలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నాకు కూడా కొన్ని చేసి పెట్టవా? తప్పకుండా చేస్తాను దేవయ్య, కానీ జంతికలు చేసేదానికి 10 రూపాయలు తీసుకుంటా. అదేంటవ్వా, జమీందార్ గారికి ఊరికే చేసి పెట్టి నా దగ్గర డబ్బులు అడుగుతున్నావు? దేవయ్య, నువ్వు చెప్పింది వాస్తవమే, ఆయన దగ్గర నేను డబ్బు తీసుకోలేదు గాని జమీందారు గారు నేను అప్పాలు చేసినందుకు నాకు నెలకి సరిపడా అప్పాలు ఇచ్చి పంపించారు. అవన్నీ లెక్క ఎత్తే 10 రూపాయలు చాలా తక్కువే అని తాను మొదలుపెట్టిన జంతికల వ్యాపారం గురించి చెప్తుంది. చూడు దేవయ్య, వ్యాపారం అన్నాక 1 రూపాయి అటు ఇటు ఇచ్చినా పర్లేదు కానీ డబ్బు లేకుండా ఊరికే చేసి ఇమ్మంటే నాకు కుదరదయ్యా. సర్లేవి ముసలి, ఇదిగో ఈ 10 రూపాయలు, జంతికలకి కావాల్సిన పదార్థాలన్నీ నా పెళ్ళం తెచ్చిచ్చుద్దులే నీకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవయ్య. ఇక ముసలమ్మ అలా ఊరు మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. తన జంతికలు చాలా బాగున్నాయని, అందుకే జమీందారు గారే పెళ్లికి తయారు చేయించుకున్నారని చెప్పటం మొదలుపెట్టింది. అప్పటినుంచి ముసలవ్వ శేషమ్మ జంతికల వ్యాపారం ఊపందుకుంది. ఒకరోజున సాంబయ్య తన కొడుకు పెళ్లికి ముసలవ్వని పిలవటానికి వచ్చాడు. అవ్వా, మా ఇంట్లో నా కొడుకు పెళ్లి, రేపే ముహూర్తం, నువ్వు తప్పకుండా రావాలి. అవునా, నేనెందుకు రాను సాంబయ్య, తప్పకుండా వస్తాను. ఇంతకీ పెళ్లి భోజనాల్లో ఏం పెడుతున్నారేంటి? ఏమో అవ్వా, అవన్నీ నా కొడుకు నా పెళ్ళామే చూసుకుంటామన్నారు. నువ్వైతే తప్పకుండా నా కొడుకు పెళ్లికి రావాలి. వస్తాను గాని మరి నీ కొడుకు పెళ్లికి నాతో జంతికలు చేయించుకోవా? నువ్వు నా జంతికలు లేకుండానే నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? మొన్నటికి మొన్న జమీందారు గారే స్వయంగా వాళ్ళ కూతురు పెళ్లికి నాతో జంతికలు చేయించుకున్నాడు. అంత పెద్దాళ్ళు చేయించుకుంటుంటే నువ్వు చేయించుకోవా నీ కొడుకు పెళ్లికి? సరేనవ్వా, నా కొడుకు పెళ్లికి నువ్వే జంతికలు చేయి.
అంత పెద్ద మనిషి జమీందారు గారు నీతో చేపించుకున్నారంటే గొప్ప విషయమే. ఇదిగోనవ్వా, ముందుగా కాస్త డబ్బు తీసుకో అని సాంబయ్య శేషమ్మకి డబ్బులిస్తాడు. అయ్యో సాంబయ్య, మొత్తం ఒక్కసారి డబ్బు ఇద్దులే నాకు. లేదులేవా, పెట్టుకో, మిగతా డబ్బులు పెళ్ళయ్యకి ఇస్తాను గాని ఇంక నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ముసలవ్వ జమీందారు పెళ్లిలో ఆమె జంతికల గురించి గొప్పగా చెప్పటం వల్ల ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా ఆమె జంతికలు వండాల్సిందే అనే పేరొచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత శివయ్య అనే ఒక వ్యక్తి జంతికలు చేయించుకోవటానికి వచ్చి ధర గురించి బేరమాడతాడు. చూడవ్వా, నువ్వు చెప్పే ధర కాస్త ఎక్కువ అనిపిస్తోంది. కొంచెం తగ్గించి చెప్తే నేను ఎక్కువ జంతికలు చేయించుకుంటాను. కాస్త తగ్గించవ్వా? మీ ఎదురింటి సుబ్రహ్మణ్యం నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి జంతికలు చేయించుకున్నాడు. నువ్వు చూస్తే డబ్బు తగ్గించి అంటున్నావు శివయ్య. ఎట్టగైతే ఎట్టా చెప్పు. అందరి ముందు నీ పరువు ఏం కావాలి? నువ్వు తక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటే అందరి ముందు నీ పరువు పోద్ది. నేనే నలుగురితో నీ గురించి తక్కువగా చెప్పాల్సి వస్తుంది. అతను నీకంటే చిన్న పని చేస్తాడు. అతను అంత పెట్టి జంతికలు చేసుకుంటే నువ్వేం బేరాలాడుతున్నావు? అమ్మో, ఈ ముసలవ్వ అందరి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యం కంటే నేను తక్కువ డబ్బు ఇచ్చానని డప్పు కొడుతుంది. ఆ విషయం తెలిస్తే పక్కింటి సుబ్రహ్మణ్యమే నా పరువు తీస్తాడు. వాడికంటే ₹1 ఎక్కువిస్తే వాడికంటే పై స్థాయిలో నేనే ఉంటానుగా. లేకపోతే ఈ ఊళ్ళో ఈ జంతికల వల్ల నా పరువు పోయేలా ఉంది అని అనుకుంటాడు. ఇట్ట చేస్తే గాని బేరాలాడడం తగ్గిస్తారు. చూస్తా ఇప్పుడేమంటాడు. అయినా పరువు విషయం కదా, ఇంకేమంటాడులే అని శేషమ్మ కూడా అనుకుంటుంది. అలా ఇద్దరూ ఒకరి మనసులో ఒకరు అనుకుని కాసేపటికి శివయ్య ముసలవ్వ శేషమ్మతో ఇలా అంటాడు. సరేలే అవ్వా, నువ్వు చెప్పినంత ఇస్తాను. కాకపోతే సుబ్రహ్మణ్యానికి చేసిన దానికంటే ₹1 ఎక్కువే ఇస్తున్నాను కదా. ఆ రూపాయికి సరిపడా నాణ్యత ఉండాలి. మరి నాకు 2 రోజుల్లో జంతికలు చేసి పెట్టు. అట్టాగే శివయ్య, నీ పొరువే నా పొరువు. 2 రోజుల తర్వాత వచ్చి నీ జంతికలు తీసుకొని వెళ్ళు అని అంటుంది. ఆ విధంగా ముసలవ్వ అందరి దగ్గర తన తెలివితేటలతో వ్యాపారం చేసి తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంటుంది ఆ ఊళ్ళో. అలాగే ఆ ఊళ్ళో ఏ శుభకార్యాలు జరిగినా సరే శేషమ్మ దగ్గర జంతికలు చేయించుకోవడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. చూసారా, ముసలమ్మ తెలివితేటలు. అవసరం లేని చోట కూడా అవసరాన్ని సృష్టించి తన పబ్బాన్ని గడుపుకోవటం మొదలుపెట్టింది శేషమ్మ.